దేవరపల్లిలో మంగళవారం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు యువకులతో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు, 6,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు విషయాలను ఎస్ఐ వి సత్యనారాయణ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. బండారు వీధికి చెందిన చొక్కాకుల దేవుడమ్మ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉదయం పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తారని గమనించిన నిందితులు నెల రోజులుగా రెక్కీ నిర్వహించారు. ఈ నెల 4న ఇంటి వెనుక భాగం నుంచి మేడపైకి ఎక్కి ఇనుప రాడ్డుతో బీరువా పగలగొట్టి మంగళసూత్రం, చెవిపోగులు, వెండి పట్టీలతో పాటు 6,000 రూపాయల నగదును అపహరించారు. దొంగిలించిన ఆభరణాలను పామాయిల్ తోటలో గోతిలో పాతిపెట్టగా నగదును ముగ్గురు పంచుకున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్ఐ తెలిపారు. కాశీపురం సమీపంలో నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నామన్నారు. మొన్న 4/8/2026న దేవరపల్లి గ్రామ చివరిలో బండారు వీధి నందు చొక్కాకుల దేవుడమ్మ అనే ఆమె ఇంటిలోని దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ఒక వ్యక్తి జోనైలు మైనర్ బాలుడు, మిగతా ఇద్దరు కూడా ఒక అతనికి 19 సంవత్సరాలు, ఒక అతనికి 20 సంవత్సరాలు. అయితే వీరు ముగ్గురు కలిసి కాశీపురం నుంచి రైవడిలే కుట్లారిని క్యాచ్ చేయడం జరిగింది. వారి కథనం ప్రకారం ఏంటంటే వారు ముగ్గురు కూడా అదే బండారు వీధికి చెందిన యువకులు. వారు ముగ్గురు కూడా ఈ చొక్కాకుల దేవుడమ్మ ఇంటిని గత 4 రోజులుగా గమనించడం జరిగింది. దేవుడమ్మ ఇంట్లో దేవుడమ్మ గారు, వాళ్ళ భర్త, వాళ్ళ చిన్న పాప ఉంటారు. వాళ్ళ చిన్న పాప తెల్లవారు 2 గంటల స్కూల్కి వెళ్ళిపోతారు. దేవుడమ్మ మరియు వాళ్ళ భర్త కూడా దేవుడమ్మ తాపి పనికి, వాళ్ళ భర్త మిల్లులో పనికి వెళ్ళిపోతారు. 9 తర్వాత ఇంట్లో ఎవరు ఉండరు. మరలా అందరూ సాయంత్రం 4:30 తర్వాత వస్తారు. ఇది గమనించి మరియు ఇల్లు అనేది ఒంటరిగా ఊరు చివరన ఉండడం వలన ఈ ముగ్గురు కలిసి అందులో దొంగతనం చేయాలని ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక అనుసరించి మంగళవారం ఉదయం 11 తర్వాత ఇంటి వెనుక ఉండే బాత్రూమ్ గోడ ఎక్కి ఆ గోడపై నుంచి ఇంటి టెర్రస్ మీదకి ఎక్కి టెర్రస్ పై నుంచి లోపలికి మెట్ల ద్వారా ఇంట్లోకి దిగి ఇంట్లో బెడ్రూమ్లో ఉన్నటువంటి బీరువాని వారితో పాటు తెచ్చుకున్న రాడ్డుతో బీరువాని బలవంతంగా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి బీరువాలో నుంచి ఒక పుస్తల తాడు, దానికి 2 చెదుమాలలు కూడా ఉన్నాయి, 2 చెవిలీలు, 2 జతల చెవిలీలు, ఇవన్నీ ఈ 3 కూడా బంగారు ఐటమ్స్. తర్వాత 3 జతల పట్టీలు, ఒక సిగ్గుపిల్ల, ఒక వెండి ఉంగరం, ఇవన్నీ కూడా వెండి ఐటమ్స్. వీటితో పాటు ఒక 6,000 రూపాయల నగదును కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. వీరు అక్కడి నుంచి పారిపోయి దేవరపల్లి ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాల వెనుకుండే పామాయిల్ తోటలోని ఈ బంగారం అంతటిని కూడా తర్వాత దీన్ని అమ్మడమో ఏదో చేయడం అని ఆలోచించుకొని వాటిని గొయ్యి తీసి అక్కడ బాధపడడం జరిగింది. వాళ్ళు బీరువా తరగడానికి ఉపయోగించిన రాడ్ని కూడా అక్కడే పడేయడం జరిగింది. 6,000 రూపాయలని చెరో 2,000లకు ముగ్గురు సర్దుకొని అక్కడ నుంచి వాళ్ళు నార్మల్గా ఉన్నారు. ఎప్పుడైతే దొంగతనం జరిగిందని అంతా తెలిసిందో ఆ క్రమంలో వారు ఊరు నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు పట్టుకోవడం జరిగింది. వీరిని ఈరోజు వారికి సంబంధించిన కోర్టుల నుండి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. కూడా మొత్తం బంగారము మరియు నగదు కూడా రికవరీ, పూర్తిగా ఇంటాక్ట్ రికవరీ జరగడం జరిగింది. ఇందులోని ఈ 20 సంవత్సరాల అబ్బాయి బండారు దేవుడు నాయుడు, ఇంకొక అబ్బాయి వేమల తరణం, వీరిద్దరు కూడా మేజర్లు. వీరి మీద ఇంతకుముందు కూడా ఎటువంటి కేసులు లేవు, ఇదే మొదటి కేసు. వీరు కొన్ని అలవాట్లు లోనైపోయి వాటి డబ్బుల కోసమే చేయడం జరిగింది ఈ దొంగతనం. ముగ్గురు కూడా స్టూడెంట్స్.